హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 70 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. నిన్న గండిపేటలోని FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు. ఒక్క గండిపేటలోనే 20 పైగా భవనాలు కూల్చివేశారు. చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజుల రామారంలో 42 భవనాలు తొలగించారు. చెరువుల్ని పరిరక్షించటం తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు. అక్రమ కట్టడాలు తొలగించే పనిలో పడింది హైడ్రా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమా, హైదరాబాద్ నగరంలో ఏవైతే అక్రమ కట్టడాలు చాలా కాలంగా ఉన్నాయో వాటన్నింటినీ కూల్చేటువంటి పనిలో అధికారులు ఉన్నారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న నిర్మాణాలు ప్రహరీ గోడలు కూల్చగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా ఎత్తైనటువంటి నిర్మాణాలను 3-4 అంతస్తులు ఉండేటువంటి భవనాలను కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కమర్షియల్ నిర్మాణాలు నిన్న గండిపేట అదేవిధంగా ఖానాపూర్ ప్రాంతాల్లో మనం చూసాం. భారీ నిర్మాణాలను అన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో చిన్న పెద్ద అన్ని కలిపితే దాదాపు 20 నిర్మాణాల వరకు కూల్చేసినట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఇటు బాచుపల్లి మున్సిపల్ పరిధిలో కానీ అదేవిధంగా ఇటు కూకట్పల్లి ప్రాంతంలోని మదీనాగూడ లేక్ పరిసర ప్రాంతాల్లోనూ దాంతోపాటు అనేక ప్రాంతాల్లో ఇటు గాజుల రామారంలో అదేవిధంగా ఓల్డ్ సిటీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఒక చెరువులో ఒక భారీ నిర్మాణాన్ని కూల్చివేయగా అనేక చిన్న చిన్న నిర్మాణాలను అదేవిధంగా ఆ లేఅవుట్లో ఏర్పాటు చేసినటువంటి కంపౌండ్ వాల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా కూల్చడం జరిగింది. ఆ కంపౌండ్ వాల్స్ చిన్న చిన్నవి వదిలేస్తే దాదాపు 70 వరకు మోస్తారు నుండి కొంచెం భారీగా ఉండేటువంటి నిర్మాణాలన్నింటినీ కలిపితే ఒక 70 నిర్మాణాల వరకు కూల్చినట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో ఒకేసారి నిర్మాణాలను కూల్చడం అనేది మనం చూడొచ్చు. అంతేకాకుండా గతంలో GHMC కానీ HMDA కానీ ఇతర రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూల్చివేతలు చేసినప్పుడు కేవలం చిన్న చిన్న రంధ్రాలు చేయడం, ఒకవేళ కంపౌండ్ వాల్ నిర్మిస్తే ఒక ఏరియాను లేదా గేట్ పక్కన ఉండేటువంటి ఆ గేటును లేదా గేట్ పక్కన ఉండేటువంటి గోడలను కూల్చివేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో ఆ కంపౌండ్ వాల్ మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నారు. కంపౌండ్ వాల్సే కాదు, మనం చూస్తే 2-3 అంతస్తుల నిర్మాణాలను కూడా మొత్తం ఒక భారీ యంత్రాన్ని తెప్పించడం జరిగింది. ఆ భారీ యంత్రం సాయంతో కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే పూర్తిగా నిర్మాణాన్ని అంతా కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంతేకాకుండా ఎవరైనా మనం గతంలో చూస్తే చాలా సందర్భాల్లో ఏదైనా నిర్మాణాలు కూల్చేటప్పుడు చాలా గందరగోళం ఉంటుండే. స్థానికంగా ఉండేటువంటి పోలీసులు వాళ్ళు నిలువరించడానికి వీలు కాకపోతుండేది. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ప్రణాళికతో అధికారులు ముందుకెళ్తున్నారు. దాని యజమానులు ఎవరు, ఒకవేళ అక్కడ కూలిస్తే ఎవరైనా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అడ్డు వచ్చే అవకాశం ఉందా, లేదా అంటే ఇతర సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైనా అడ్డు వచ్చే అవకాశం ఉందా అనేటువంటి అంశాలను కూడా ముందుగానే పరిగణలోకి తీసుకుంటారు. ఆ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులో ఉంచుకుంటున్నారు. లేదు అనంటే స్థానిక పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. గతంలో వలె మీడియాను కూడా పరిసర ప్రాంతాల్లోకి అయితే రానివ్వట్లేదు. ఆ ప్రాంతంలో కేవలం DRF అదేవిధంగా హైడ్రా GHMCకి సంబంధించినటువంటి కొద్దిమంది అధికారులు లేదా ఇరిగేషన్ వాళ్ళతో పాటు రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే అక్కడ ఉంటున్నారు. నేరుగా కూల్చివేతలు వేగంగా పనులు కూడా వేగంగా చేపడుతున్నారు. ఒకసారి మొదలైందంటే కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని కూల్చివేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు. ఇటీవల బాచుపల్లి ప్రాంతంలో కూల్చివేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి అర్ధరాత్రి సమయంలో నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు. అందరూ పడుకున్న సమయంలో అక్కడ అందరినీ ఉండేటువంటి వాళ్ళని నిర్మాణంలో ఎవరైనా భవనంలో ఉంటే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి నేరుగా కూల్చివేత పనులను చేపట్టారు. దాంతో ఉదయం 10-11 గంటల వరకు ఆ నిర్మాణం అంతా కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉండేటువంటి అక్రమ నిర్మాణాలు కట్టిన వాళ్ళు తేరుకునే లోపు లేదా కోర్టు కానీ లేదా ఇతర అంశాల్లోకి వెళ్లే లోపే దాన్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినప్పుడు హైదరాబాద్ నగరంలో చెరువుల రక్షణనే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో అందులో భాగంగా ఇప్పుడు మొదటి దశలో కడుతున్నటువంటి వాళ్ళు ప్రజెంట్ అక్కడ నిర్మాణంలో ఉండేవి కానీ అదేవిధంగా ఇటీవల నిర్మాణం అయిపోయినాయి కానీ అంటే అక్కడ పబ్లిక్ లేకుండా ఉండేటువంటి నిర్మాణాలను మాత్రం పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తూ వస్తున్నారు. తర్వాత
సెకండ్ ఫేజ్లో ఇప్పటికే నిర్మాణం చేసుకొని చాలా కాలంగా అందులో పబ్లిక్ ఉంటే మాత్రం వాటిని ఏ విధంగా తొలగించాలి అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేశారు. ముఖ్యంగా చెరువుకు సంబంధించి FTL బఫర్ పూర్తి స్థాయిలో ఫిక్స్ చేయడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని అవసరానికి తగ్గట్టుగా బయటికి పంపించేసి దాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూల్చివేయాలని నిర్ణయించడం జరిగింది. ఇటు పార్కు స్థలాల్లో, ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పార్కు స్థలంలో ఉండేటువంటి నిర్మాణాలను కానీ అక్కడ చేసేటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి డబ్బాలను వాటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. దాంతోపాటు నాలాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో నాలాల్లో కూడా వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఇప్పటి వరకు కొంత ఓ మోస్తారు నుంచి పెద్దగా ఉండేటువంటి భవనాలు అన్ని కలిపితే దాదాపు 70 వరకు కూల్చివేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా ఈ కూల్చివేతలు కొనసాగుతాయని కూడా హైడ్రా అధికారులు తెలియజేస్తున్నారు.